రామ్ ను ఉస్తాద్ హీరోగా మార్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊర మాస్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా టైటిల్ లోనే ఇది డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అని అర్థమవుతోంది. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇస్మార్ట్ శంకర్ కథ ఒక మనిషి బ్రెయిన్ లోని రహస్యాలను మరొకరి బ్రెయిన్ లోకి పంపించడం నేపథ్యంలో సాగుతోంది. ఇప్పుడు మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ కోసం అదే బ్రెయిన్ గేమ్ ను ఫాలో అయ్యాడు పూరి జగన్నాథ్. తలకు యుఎస్బి ఫోర్ట్ పెట్టుకొని తిరుగుతున్న ఒకే ఒక్కడు అంటూ ట్రైలర్ ఫస్ట్ షాట్ లోనే ఈ సినిమా బ్రెయిన్ గేమ్ తో ఉండబోతోందని హింట్ ఇచ్చాడు పూరి. పూరి మార్క్ హీరోయిజం రొమాన్స్ తో డబుల్ ఇస్మార్ట్ రూపొందింది. ఈ సినిమాలో రామ్ కి ధీటైన ప్రతి నాయకుడుగా బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఈ మూవీలో బిగ్ బుల్ పాత్రలో సంజయ్ కనువిందు చేయనున్నాడు. రామ్ కి జోడీగా కావ్య థాపర్ నటించింది. కావ్య థాపర్ ఇప్పటి వరకు కనిపించినటువంటి గ్లామరస్ అవతార్ లో ఈ సినిమాలో కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటల్లోనే ఆమె అందాల విందు గురించి చూసాం. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఇస్మార్ట్ శంకర్ విజయంలో రామ్ పూరిలతో పాటు మణిశర్మని కూడా మరో హీరోగా చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి కూడా మణిశర్మ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ మూవీలోని పాటలు ట్రెండింగ్ లోకి వెళ్ళాయి. మొత్తం మీద పూరి స్టైల్లో ఓరం మాస్ ఎంటర్టైనర్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. రామ్ నెవర్ బిఫోర్ మేక్ ఓవర్ తో హై ఎనర్జెటిక్ యాక్షన్, ఫన్, రొమాన్స్ వంటి ఎలిమెంట్స్ తో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది రేపు డిసైడ్ అవ్వబోతోంది.